పారిశ్రామికీకరణ జరగాలి, కార్మికులకు ఉపాధి దొరకాలి, అట్లాగే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేసుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు 20 పైచిలకు పారిశ్రామిక వాడలు. అందులో ముఖ్యమైనది గుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల, షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ. ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. దాదాపు ఈ పక్కన ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే 1100 ఎకరాల పైచిలకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశంతో ఎవరో ఉన్నారు, మొత్తానికి ఆనాడు పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు. అప్పటి పరిశ్రమకు భూమిని కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్ లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి, 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేశారు. ప్రభుత్వాలు పరిశ్రమల కోసం తక్కువ ధరకు, చౌక ధర కంటే కేవలం ఉద్యోగ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల, 3 పూటల కార్మికులు కూడా ఇదే పరిస్థితి ఉండాలా, తమ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉండాలని ఇస్తారు. అట్లాంటిది ఈ రోజు ఈ ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది. విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడలన్నీ హైదరాబాద్ లో కలిసిపోయినాయి. హైదరాబాద్ విస్తరించి పరిశ్రమల అవతలు కూడా దాకా హైదరాబాద్. ఒకటి వాస్తవం, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి, అంత ముందున్న ప్రభుత్వాలు కానివ్వండి, చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల మరి విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో విపరీతంగా పెరిగింది. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ, ఈ రోజు గ్రేటర్ లో భాగమే. కాబట్టి ఏం జరిగింది, ఆనాడు ఒకరోజు ₹1000 గజం ఉన్న స్థలం ఈ రోజు ₹1,00,000 ఈ ప్రాంతంలో గజం స్థలం వలుపుతా ఉంది. అంటే ₹1,00,000 వేసుకున్నా 50 కోట్లు ఎకరానికి, 1,50,000 వేసుకుంటే 75 కోట్లు ఎకరానికి. అంత ఖరీదైన స్థలం ఇక్కడ 1100 ఎకరాల స్థలం. అంటే కనీసంగా వేసుకుంటే 50,000 కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే 50,000 కోట్లు. కొద్దిగా హయ్యర్ సైడ్ 1,00,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ ఈ 1100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది, ఈ 1100 ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో, ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు.